ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, జూలై 13వ తారీఖు ఆ రోజున జరిగేటువంటి విశేషమైన శివాభిషేకం, భక్తులు ఎవరెవరు పాల్గొనొచ్చు, ఎలా ఎటువంటి ఫలితం పొందొచ్చు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే అనుంది. కైలాస శిఖరము మీద శంకరుడు శివాలయం అనేటువంటిది కొలువై ఉంటాడు అనేటువంటిది చెప్పబడి ఉన్నది. ఆ ఎక్కడైతే ఏ విధానంలో కొలువై ఉన్నాడో పరమేశ్వరుడు ఆయన్ని సహస్రలింగ రూపములో కైలాస యంత్ర ప్రస్తారమునందు అదే రూపంలో 13వ తారీఖు రోజు నాడు విశేషమైనటువంటి పర్వదినం. కొన్ని దశాబ్దాలు మీరు వెనక్కి వెళ్ళి మీరు పంచాంగం చూడండి, మీకు దొరకవు. ఇందు అమావాస్య, మాస శివరాత్రి, ఇందు అమావాస్య, ప్రదోష సంధి, ఆరుద్ర నక్షత్రము, సోమవారము, ఇవి కలిసి రావడం అనేటువంటిది చాలా అరుదు. అందులోనూ కూడా మహాశివరాత్రి నుంచి మనం లెక్క వేసుకుంటే 6వ మాసమైంది, నిజ జ్యేష్టం. జ్యేష్టము అనంటేనే శ్రేష్టమైనటువంటిది అని చాలా గొప్పగా చెప్పబడి ఉన్నది. ఆ జ్యేష్ఠ మాసమునందు నిజ జ్యేష్ఠ బహుళ చతుర్దశి ప్రదోషకాలము, అమావాస్య ప్రారంభ సంధి, దీన్ని ప్రదోష సమయం అంటారండి. అత్యంత పర్వదినము. అదే రోజు నాడు మనకు ఇందు అమావాస్య అని అంటారు. సోమవారము, ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చినటువంటిది. వాడుక భాషలో మామూలుగా సోమవతి అమావాస్య అంటూ ఉంటారు. ఆరుద్ర నక్షత్రంతో కూడి మాస శివరాత్రి, సోమవారం, అమావాస్య కలిసి వచ్చినటువంటి దాన్ని ఇందు అమావాస్య అని అంటారు. ఇందుహు అనగానే ఇక లేదు అనేటువంటి పదం ఆ జన్మాంతం ఉండదు. సప్త జన్మాల నుంచే మనకు వచ్చినటువంటి వ్యాధుల్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తుంది. అలాగే జన్మకృతంగా పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు తెలుసో తెలియకో చేసినటువంటి అనేక రకాల దోషాలకి స్వస్తి పలుకుతుంది. ఏదైనా అగ్నిహోత్రంలో వేస్తే భస్మం అయిపోయినట్టుగా మనం చేసినటువంటి అన్ని కూడా ఆ క్షణంతో భస్మం అయిపోవడానికి మూల పర్వదినంగా ఆ రోజున మనం గట్టిగా తెలియచేయాలి జనాలకు. ఎందుకంటే తెల్లవారు లేస్తే అనేక రకాలుగా మనం కుటుంబం కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటాం, పాటలు పడుతుంటాం. వాటి నుంచి బయటపడి చక్కగా వేడి నీళ్ళల్లో బాగా ఉడకబెట్టి, బండకేసి, బాది, జాడించి, గంజి పెట్టి, ఇస్త్రీ ఆరేసి ఇస్త్రీ చేస్తే ఎలా అయితే ఉంటుందో తన జీవితం ఆ మరణాల నుంచి ఎలా ఉంటుందమ్మా. అంతటి మంచి జీవితానికైతే మూలం 13వ తారీఖు వచ్చేటువంటి మహత్తరమైనటువంటి అర్ధాహోరాత్రము అంటారు దాన్ని. ఆ రోజు కైలాస యంత్రము అనేటువంటిది ఏదైతే ఉన్నదో 1111 శివలింగాలు అక్కడ ప్రస్తారణ ఏర్పాటు చేసి షోడశ ఆవరణార్చన అనేటువంటి అమ్మవారికి సంబంధించింది. ఆ షోడశావరణార్చన పూర్తి చేసి ఈ ఒక్క 1111 శివలింగాలకి కూడా ప్రతి ఒక్క భక్తుల చేతులతో విశేషంగా దాని తగ్గ మంత్రాలతో అభిషేకం చేస్తామండి. చాలా విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఇవి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఈ నక్షత్రం లేదు కానీ ఎంత మంది అయితే పాల్గొనే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు మాత్రం నిజంగా ఈ జన్మకు అదృష్టవంతులే నేను గట్టిగా చెప్పగలుగుతా. 1111 శివలింగాలకి అక్కడ కూర్చొని ఒక రుద్రం, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతే నమః అనుకుంటూ రుద్రం అనేటువంటిది ఉంటుంది. దాన్ని శతరుద్రం చేస్తాం. అక్కడ ఆ శతరుద్రంలో ఒక్కొక్క రుద్రానికి కొంతమందిని ఆ శివలింగం చుట్టూతో నిలబెట్టించి చక్కగా స్వామివారికి అభిషేకం ప్రతి ఒక్కరి చేతులతో చేస్తాం. కాబట్టి ఈ ఒక్క పర్వదినాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా నేను అక్కడున్నాను, నాకు కుదరలేదంటే నేను ఆ ఊర్లో ఉన్నాను అనేటువంటిది పెట్టుకోకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ రోజుతో కర్మ ప్రారంధాన్ని తప్పించుకునేటువంటి పర్వదినంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వారి స్వహస్తాలతో స్వామివారికి చక్కగా 11 కలశాలు అభిషేకం చేసి స్వామివారి యొక్క ఆశీస్సుని తీసుకోవడం అనేటువంటిది అత్యంత పుణ్యకాలము, జీవితానికి మోక్షకాలం. అది మాత్రం ఖచ్చితంగా చెప్తానమ్మా. జూలై 13 ఉదయం 11 గంటలకి అయ్యప్ప స్వామి దేవాలయం కాటేదాన్ని. ఉదయం 12 గంటలకి ప్రారంభము, అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా అర్ధాహోరాత్రము. అర్ధాహో అంటే ఒక పగలు ఒక రాత్రి, ఈ రెండూ కలిపి చేసేటువంటిది అర్ధాహోరాత్రము అంటారు. లింగోద్భవ కాలం వరకు కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఉండగలిగిన వాళ్ళు అక్కడి వరకు ఉండవచ్చు, ఉండలేకపోతే చక్కగా 11 కలశాలతో ఒక రుద్రం అభిషేకం చేసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈశ్వరుడు ప్రసాదంగా అభిషేకం చేసిన భస్మము, రుద్రాక్షని కంపల్సరీ అక్కడే ప్రసాదంగా కూడా అందజేయడం జరుగుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం.